హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వచ్చి బిగ్ బాస్ సీజన్ 8 డే 19 యొక్క ఎపిసోడ్ రివ్యూ. వీళ్ళు అసలు అమ్మాయిల ఆడపులుల నాకైతే అర్థం కావట్లేదు. అలాగే అసలు అబ్బాయి చీప్గా దేనికి పనికొచ్చాడు? అబ్బాయి అసలు చీప్గా అర్హుడా కాదా? మీకేమనిపిస్తుంది? నాగమణికంట ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. గేమ్ ఆడలేడు. మరి నాగమణికంట తీసుకున్న పాయింట్స్, అబ్బాయి మీద వేసిన పాయింట్స్ కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? నాగమణికంట పృథ్వీ బాగా టాస్క్లు అయితే బాగా కొట్టుకున్నారు. దానికి మణికంట ఫిజికల్ అవుతున్నా బాగా ఆర్గ్యుమెంట్ చేశాడు. మీకేమనిపిస్తుంది? చూడాలంటే ఎపిసోడ్ రివ్యూ అయితే చూద్దాం. అలాగే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్స్ టాస్క్ ఇచ్చారు. ఎక్స్ టాస్క్లో ముందు రోజు రాత్రి నిఖిల్ టీం వాళ్ళైతే ఎక్స్ కొంచెం లీడ్లో అయితే ఉన్నారు. అలాగే తెల్లారి కూడా ఈ 19th రోజున కూడా ఎక్స్ టాస్కే కంటిన్యూ జరుగుతుంది. అది ముందు రోజు రాత్రి ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూషన్. దాంట్లో సంచాలక్గా నబీల్ స్టోర్ రూమ్లో నబీల్ పెట్టిన ఎక్స్ అన్ని తీసుకొచ్చాడు. అలాగే అందులో శక్తి టీంకి అయితే 66 ఎక్స్, అలాగే కాంతారా టీంకి 36 ఎక్స్ వచ్చాయి. విన్ అయింది శక్తి టీం అని అయితే నబీల్ అనౌన్స్ చేశాడు. తర్వాత గుడ్ల సంఖ్య, మూవింగ్ ప్లాట్ఫామ్ ఒక టాస్క్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. ఆ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో ఒక రౌండ్గా ఒక చక్రం లాంటిది ఉంది. ఆ చక్రం లాంటి దాంట్లో బాల్స్ పెట్టాడు. బాల్స్ -10, -20 ప్లస్ అలాగని హోల్స్లో రాసి పెట్టుంది. ఆ గేమ్లో నైనిక శక్తి టీం నుంచి, కాంతారా టీం నుంచి అయితే అభయ్ పర్ఫామ్ చేశారు. దీంట్లో నైనిక అయితే సరిగ్గా చేయలేకపోయింది. అసలు అంత డ్యాన్సర్ అయిన నైనిక అది ఎందుకు చేయలేకపోయింది? ఆ టాస్కుల్లో రాను నైనిక ఎందుకు గివప్ ఇస్తుందో నాకైతే తెలియట్లేదు. అలాగే అభయ్ ఎవరిని ఆడనివ్వడా? కష్టమైన టాస్క్నేమో అమ్మాయిలకు వదిలేసి ఈజీ టాస్క్ మాత్రం అభయ్ ఆడుతున్నాడని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అలాగే ఈ టాస్క్లో పృథ్వీ అయితే సంచాలక్ అంటే విష్ణుప్రియ అయితే బళ్ళు నవ్వేసింది. పృథ్వీ సంచాలక్ అంటే ఏ రేంజ్లో ఉంటుందని. ఈ టాస్క్లో అభయ్ అయితే విన్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి నబీల్ని ఏదో విష్ణుప్రియ ఏదో మాట ఉందని విష్ణుప్రియ అయితే నబీల్కి అయితే సారీ చెప్పింది. నేనన్నా కొంచెం నా మాటలు హార్ష్గా ఉంటే కొంచెం సారీ అని అయితే చెప్పింది. కిచెన్లో అయితే కొత్త రూల్ పెట్టాడు బిగ్ బాస్. ఒక క్లాన్లో 3 మాత్రమే వంట చేయాలి. 14 గంటలు ఇచ్చాడు. ఇదేదో బాగుంది. 7 అవర్స్ వండుకోవచ్చు అని అలా అయితే డివైడ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ అలా ఎందుకు ఊరుకుంటాడు? మామూలుగా ఉంటే కుదరదు కదా. అందుకని బిగ్ బాస్ ఏం చేశాడు? 3 మెంబర్స్ మాత్రం వండాలి. అది కూడా వెజిటబుల్స్ కటింగ్ అన్నితో కలిపి కౌంట్ చేసి వండాలి అని అయితే చెప్పాడు. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు అబ్బాయి అయితే చాలా రూడ్గా అయితే మాట్లాడాడు. అసలు బిగ్ బాస్ టాస్క్లు ఇచ్చి తింటాక ఇచ్చాడు. టాస్క్లు ఆడు వీడు అని అయితే కొంచెం ఇష్టం వచ్చినట్టు అయితే మాట్లాడాడు. బిగ్ బాస్ని ఆ విధంగా అబ్బాయి అంటే మీకేమనిపించింది? బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుందా? అబ్బాయిలో బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. అలాగే ముగ్గురు కూరగాయలు కోసుకుని ఎలాగో నానా తంటాలు పడైతే వండుకున్నారు, తిన్నారు. తర్వాత ఎక్స్ గేమ్ మళ్ళీ కంటిన్యూషన్. ఇందులో నబీల్ని ఆల్రెడీ సంచాలకుగా చేశారు. ఈ గేమ్లో ఆడుకోవాలి కానీ ఫైట్ చేసుకోవాలి కానీ ఒకరినొకరు బాగా అసలు ఎంత ఫిజికల్ అయ్యారంటే అసలు మేము అమ్మాయిలం కాదు అని అయితే నిరూపించారు. సోనియా పృథ్వీతోటి ప్రేరణ యష్మి అయితే బీభత్సంగా ఆర్గ్యూ చేశారు. అసలు ప్రేరణ అయితే అమ్మో ఇన్నోసెంట్ గర్ల్ అనుకున్నాం, కానీ టాస్కుల్లో మాత్రం
అసలు రచ్చ చేసేస్తుంది. అసలు అసలు పృథ్వీతో మాత్రం హోరాహోరిని పోట్లాడింది. బాగా ఫిజికల్ అవుతున్నావు, నాకు బ్రీత్ అవుతున్నట్లేదని అయితే చాలా అయితే ఆర్గ్యూ చేసింది పృథ్వీ. అసలు ప్రేరణ అయితే చాలా మెచ్చుకోవాలి. కానీ పృథ్వీ రూడ్ బిహేవియర్, ఎక్కడ చూసినా రూడ్ బిహేవియర్. అసలు అమ్మాయిలని లేదు, ఏమి లేదు. గేమ్లు వస్తే అసలు పృథ్వీ రెచ్చిపోతున్నాడు. అసలు ఏ విధంగా ఆడుతున్నాడు, అందరిని తోసేసి. నన్ను మించిన వాళ్ళు ఎవడో లేడు. గేములని కింద మీద వెనక ముందు అస్సలు పట్టించుకోవట్లేదు. ఇది ఎంతమందికి తప్పు అనిపిస్తుంది. నాకైతే చాలా ఇది నచ్చలేదు. అసలు పృథ్వీ మణికంఠనైతే ఒక విసిరాడు. మణికంఠ వెళ్ళి ఆ మూలన పడ్డాడు. మణికంఠ పృథ్వీతో అయితే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. నువ్వు ఫిజికల్ అవుతున్నావు అన్నా, ఫిజికల్ అవుతున్నావు, నువ్వు ఎలా టచ్ చేస్తున్నావు, టచ్ చేస్తున్నావు. అసలు ఏమి చేయకుండా గేమ్ ఆడలేని వాడు అప్పుడు ఏం చేయాలి? మణికంఠ వచ్చి ఎక్స్ దగ్గర ఉండాలి. అది ఏమి చేయకుండా వచ్చి నేనున్నాను తగునమ్మా అని నేనున్నాను అనుకుంటూ వస్తాడు. వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఆళ్ళతో వస్తే వెళ్ళి పడిపోతాడు. పడిపోయి దాని మీద ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు. పృథ్వీతో పెట్టుకుంటే ఎవడైనా ఆగలడా? అసలు పృథ్వీతో పెట్టుకోవాలంటే అసలు మామూలు విషయం కాదని నాకైతే అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? ఈ ఎక్స్ టాస్క్లో అసలు ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేశారు. సోనీ అయితే నీట్గా ఎక్స్ దగ్గరే కూర్చుంది. చక్కగా ఎక్స్ దగ్గర కూర్చొని మిగిలిన వాళ్ళకైతే గైడెన్స్ చేసింది. సోనియా నీట్గా ఉన్న గేమ్స్ మాత్రమే ఆడుతుంది. ఎందుకంటే కష్టమైనవి ఆడదు. ఏదో క్యాబేజీ టాస్క్లో మాత్రం నిఖిల్ వల్ల గేమ్లో గెలిచింది, కానీ సోనియా వల్ల మాత్రం కాదు. సోనియా 24 hours నిఖిల్ని గైడెన్స్ చేస్తూనే ఉంది. ఆ గైడెన్స్ ఎంతవరకు అంటే తను కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడామంటే నిలబడే స్టేజ్కి అయితే వెళ్ళాడు. ఇది మీకేమనిపిస్తుంది? అలాగే అబ్బాయి అసలు చీప్గా ఎందుకు అసలు అబ్బాయిని చీప్గా చేసుకున్నది ఎందుకు? మంచిగా చేస్తాడు. నేనే రాజుని, నేనే కింగ్డమ్, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. అక్కడ చక్కగా చల్లగా కూర్చొని రెండు చేతులు కాళ్ళు ఇలా పైకి ఎత్తి చక్కగా కూర్చొని సినిమా చూస్తున్నాడు. ఏ మాత్రం ఫిజికల్ ఫిట్నెస్ లేని మణికంఠ అయినా ఆర్గ్యుమెంట్ చేసి ఫైట్ చేశాడు. కానీ అబ్బాయి ఏమీ చేయకుండా వీళ్ళందరూ చేస్తుంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను అన్నట్టు చూశాడు తప్ప ఒక రాజుకుండే లక్షణం అయితే లేదు. పోరాడే శక్తి అయితే అసలు లేదు. మళ్ళీ పైగా మణికంఠని రారా మణికంఠ అని పిలుస్తున్నాడు. అలాగే ప్రేరణని వదిలేయి ప్రేరణ అక్కడ వాళ్ళంతలాగా పోరాడుతుంటే అబ్బాయికి ఎంత చేవ కుట్టినట్టు లేదు. అసలు అందరిని వదిలేసాయి, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే పోతారు. మరి ఎందుకు నువ్వు చీప్గా ఏం చేస్తున్నావు? నువ్వు అసలు చీప్గా అసలు పనికొస్తావా? అసలు బిగ్ బాస్ నేను చీప్గా ఎందుకు చేస్తావు? అసలు కంటెస్టెంట్స్ నిన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు నాకైతే అర్థం కావట్లేదు. నువ్వైతే చీప్గా అయితే పనికి రావని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? చూసిన ఆడియన్స్ పిచ్చోళ్ళు కాదు కదా, ప్రతి ఒక్కరు అన్నీ చూస్తారు. మణికంఠను కూడా నువ్వు చాలా రూడ్గా మాట్లాడావు. మణికంఠ నిన్ను బాగా క్వశ్చన్ చేశాడు నాకైతే అనిపిస్తుంది. ఏమీ చేయలేని మణికంఠ కూడా నిన్ను ఆ విధంగా క్వశ్చన్ చేశాడు. అలాగే ఆదిత్య ఓం అంత పెద్ద ఆయన కూడా వెళ్ళటానికి కొంత పోరాటం చేస్తున్నాడు. నువ్వు అక్కడ కూర్చుని సినిమా చూస్తున్నావు. సోనియాకి నీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. నీట్గా నైస్ గేమ్లు అయితే ఆడుతున్నావు. నువ్వు వెళ్ళాల్సిన చోటకైతే వెళ్లకుండా మొత్తం గేమ్లు ఏమో మంచి పేరంత క్రెడిట్ నీ దగ్గర తీసుకుందాం అనుకున్నావు. జనాలు చూస్తున్నారు, జడ్జ్ చేస్తున్నారు. నువ్వు ఓటింగ్లోకి వచ్చావు. నీకు అసలు ఓటింగ్ ఎంత ఉంది? నీకు ఫ్యాన్ బేస్ లేదు, ఓటింగ్ రేంజ్ లేదు. అయినా సరే నీకు ఓవర్ కాన్ఫిడెన్స్. ఆల్రెడీ నేను వస్తాను నామినేషన్ కానీ వచ్చావు. వచ్చిన కాడి నుంచి నువ్వు క్లాన్లో యాజ్ ఎ చీఫ్గా నువ్వు చేసిన పనులేంటి? అంత చెత్త. బిగ్ బాస్ని తిడుతున్నావు, అందరినీ తిడుతున్నావు, రండి అని వాళ్ళని పిలుస్తున్నావు. ఆడనివ్వకుండా వాళ్ళకి గివ్ అప్ ఇస్తున్నావు. సోనియా కానీ, ప్రేరణ కానీ, యష్మి గౌడ కానీ ఏ విధంగా పృథ్వీతో కానీ అసలు నిఖిల్తో కానీ ఏ విధంగా ఆర్గ్యూ చేశారు, ఏ విధంగా ఫైట్ చేశారు? ఇది నీకు కనిపించట్లేదా? నువ్వు అసలు చీప్గా అసలు చూస్తా గేమ్ని చేతులారా పోగొట్టేసి పోనీ లేరా బిగ్ బాస్ చూస్తాడు, సాటర్డే వచ్చా నాగార్జున చూస్తాడు అంటే కుదరదు. నువ్వు నీకు చేతనైంది నువ్వేం చేసావు అన్నది మనకు కావాలి. ఆడియన్స్ అందరూ చూస్తారు, జడ్జ్ చేస్తారు. అలాగే సీత, విష్ణుప్రియ, ప్రభావతి 2.0 దగ్గర ఎక్స్ విషయంలో ఇలా దండలా పట్టుకుని వాళ్ళిద్దరూ కలిసి ప్రేరణని అలా చేయటము చాలా అసహ్యంగా అనిపించింది. మీకేమనిపించింది? గేమే. ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేరణను తోసేసి కాళ్ళతో రక్కేసి సీత చాలా వరస్ట్గా అయితే చేసింది. ఇది మీకేమనిపిస్తుంది? అలా చేయొచ్చా? అటువంటి చూసిన వాళ్ళు జనాలు ఏమనుకుంటారని వాళ్ళకి ఏమనిపించట్లేదా?
అక్కడ వరకే మాట్లాడుతున్నారు. తర్వాత మళ్ళీ గేమ్ అయిపోయిన తర్వాత అరే రా ఒరే రా అనుకుంటా ఒకరినొకరు హగ్గులు, కనపడితే హగ్గులు, అమ్మాయిలు కనపడితే చాలు. అస్సలు ఇది బ్రేకప్ బ్యాచ్ వల్ల వీళ్ళందరికీ ఏమవుతుంది, హగ్గులు మిస్ అయ్యేదానికి ఎవరు కనపడితే వాళ్ళని హగ్గులే హగ్గులు. వాళ్ళని ఎప్పుడు ఓదార్చాలని అబ్బాయిలు అయితే రెడీగా ఉన్నారు. హగ్గులతో చచ్చిపోతున్నాం. అసలు సగం ఎపిసోడ్ అంతా హగ్గులతోటే. ఎవరెప్పుడు ఏడుస్తారా, ఎవరెప్పుడు బాధపడతారా, ఎవరిని ఓదార్చాలా, ఎవరిని ఎంతసేపు హగ్ చేసుకోవాలని తప్ప ఇంకా ఏమీ లేదు అని నాకు అనిపిస్తుంది. అబ్బాయి చీప్గా ఉన్నా కూడా ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది. అందులో ఉన్న అమ్మాయిలు మాత్రం చాలా బాగా ఆడారు. ఓడినా కూడా ఓడారని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఈ గేమ్లో ఇటువంటి చీప్ని వెంటనే తొలగించాలని నేనైతే అనుకుంటున్నాను. అబ్బాయిని అయితే ఓటింగ్లో మరి లీస్ట్లో ఉన్నాడు. రేపు సాటర్డే అబ్బాయి హౌస్లో ఉంటాడా లేదా? యష్మి కూడా లీస్ట్లోనే ఉంది. చూద్దాం. కంటెంట్ ఇచ్చిన యష్మిని అయితే బిగ్ బాస్ అయితే తప్పకుండా ఉంచుతాడు. అబ్బాయి వేస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. మరి అబ్బాయిని ఆడియన్స్ ఉంచుతారా లేదా, ఏ విధంగా జడ్జ్ చేస్తారన్నది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.